హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనీ కంట్రోల్ కోసం శివుడు చెప్పిన ఆర్థిక మార్గం ఏంటి అంటే స్పిరిచువల్ ఫైనాన్స్ స్టోరీ తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో రాఘవ్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి సంపాదన బాగానే ఉండేది, కానీ నెలాఖరికి చేతిలో డబ్బు ఉండేది కాదు. అతను ఎప్పుడు ఇలా అనుకునేవాడు, ఎందుకు నా డబ్బు నిలవడం లేదు. ఒకరోజు బాధతో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతనికి శివుడు దర్శనమిచ్చాడు. శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, డబ్బు సంపాదించడం గొప్పది కాదు నాయనా, డబ్బుని నియంత్రించడం గొప్పది. అతనికి శివుడు ఇచ్చిన 5 ఫైనాన్షియల్ టిప్స్ ఇవి. మొదటిది ఏమిటంటే, అవసరాన్ని తెలుసుకో, ఆకాంక్షను నియంత్రించు. ప్రతి కోరికను వెంటనే తీర్చుకోవడం వల్ల సంపద తగ్గుతుంది. కొనే ముందు నిజంగా అవసరమా అని ఆలోచించాలి. రెండో పాయింట్, సంపాదించిన దానిలో కొంత సేవ్ చేయి. నీ ఆదాయంలో కనీసం 20% సేవ్ చేయాలి. సేవింగ్స్ భవిష్యత్తులో మనకి రక్షణ. మూడో పాయింట్, డబ్బుని పని చేయించు, కేవలం సంపాదించడం కాదు. పెట్టుబడి పెట్టి డబ్బుని పెంచాలి. చిన్న పెట్టుబడులు పెద్ద సంపదగా మారుతాయి. నాలుగో పాయింట్, అప్పు తీసుకుంటే బాధ్యతగా తిరిగి ఇవ్వు. అప్పు అగ్ని లాంటిది, సరైన విధంగా వాడితే ఉపయోగం, లేకపోతే నష్టం నాయనా. ఐదో పాయింట్, దానం చేయడం వల్ల నీ ధనం పవిత్రమవుతుంది. సంపాదించిన దానిలో కొంత మంచి పనులకు దానం చెయ్యు, అది జీవితంలో మంచి అవకాశాలు తీసుకొస్తుంది. కొన్నేళ్లలో రాఘవ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యాడు. అతను అర్థం చేసుకున్నాడు, ఎల్లప్పుడూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ప్రార్థన చేస్తూ, ఆ శివుడు చెప్పిన టిప్స్ పాటిస్తూ చాలా బాగా ఎదిగి నలుగురికి ఉపయోగపడుతూ, అతని ధనాన్ని పవిత్రం చేసుకుంటూ, అందరికీ, తన స్నేహితులకు కానీ బంధువులు కానీ అందరికీ సహాయం చేయడం ప్రారంభించాడు. దీంట్లో మోరల్ ఏంటంటే, ఇన్కమ్ కంటే డిసిప్లిన్ ముఖ్యం. ఓం నమః శివాయ అనండి అందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.